హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ అవేంటో తెలుసా? ఆగస్టు నెల వచ్చిందంటే నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే శ్రావణ మాసము, అలాగే గణపతి పండుగ, అలాగే మళ్ళీ రాఖీ పౌర్ణమి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ మూడు ఈ మాసంలోనే వస్తాయి. చాలా చాలా ఇష్టమైనవి అని చెప్పొచ్చు. అయితే నాకు ఇష్టమైన స్వీట్ మెమొరీస్ ఏంటంటే వినాయక చవితి పండుగ అన్నమాట. ఎందుకనంటే మేము స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ ఎప్పుడైతుందా అని ఎదురు చూసేవాళ్ళమాట. అంటే వర్క్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ మేము కలిసి పూల కోసము ఇంటింటికి వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పటికీ పక్క వాళ్ళ ఇంట్లో అక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇంకా పూల కోసం వెళ్ళామన్నమాట. చాలా రకాల పువ్వులు తీసుకొచ్చి ఇంకా దండలాగా లేదంటే ప్లేట్లో మంచిగా పువ్వులన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళమాట. నేను ఎక్కువ తీసుకొచ్చాను అనుకుంటూ తీసుకువెళ్ళేవాళ్ళము. ఇంకా ఆ రోజుల్లో అంటే మా ఇంట్లో అయితే ఉద్దిరాక్ష పువ్వులు అంటారు కదా, పింక్ కలర్, వైట్, ఎల్లో, అవైతే చాలా బాగుండేది అనమాట. పింక్ కలర్ నాకు చాలా ఇష్టం. అవైతే ఇంకా మంచిగా ప్లేట్ నిండా పెట్టుకొని ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి తీసుకొని వెళ్ళే వాళ్ళము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తిన్న తర్వాత ఇంకా అక్కడ అందరం కూర్చొని కాసేపు ఆడుకునే వాళ్ళము, అంతాక్షరి ఆడేవాళ్ళము. తర్వాత డ్యాన్సులు చేసేవాళ్ళు. అక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు కొన్ని సాంగ్స్ పెట్టుకొని అంటే పూజ అయిపోయిన తర్వాత కాసేపు సరదాగా అలా డ్యాన్స్ చేస్తూ స్టోరీస్ చెప్తూ అందరూ ఉండేవాళ్ళు. మేమైతే ఇంకా మస్తు ఆడుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్. మేము అసలు ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా అన్నట్టుగా ఎదురు చూసేవాళ్ళం. ఆ 9 రోజులు మాకు పండుగ అనమాట. చాలా ఎంజాయ్ చేసేది. అసలు ఎట్లా ఆడుకునేదో 9-9:30 వరకు అక్కడే ఉండేది. మాకు ఇంటి దగ్గరలోనే పెద్ద ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక వినాయకుడిని పెట్టేవారు. ఇంకా మాకు బస్ స్టాండ్ దగ్గరలో ఇంకా ఒక వినాయకుడు ఉంటాడు. అట్లా మాకు కొంచెం దగ్గర ప్లేస్లో పెట్టేవారు. అయితే మా ఇంటికి దగ్గరలో అయితే మంచిగా దగ్గరలో ఉండేది అనమాట వినాయకుడు. అక్కడికి మేము పువ్వులు తీసుకెళ్ళి ప్రసాదాలు తిని అక్కడే ఉండి అక్కడే ఆడుకునే వాళ్ళము. ఎంత మంచిగా అనిపించేదో అసలు. అలాంటి రోజులు గుర్తొస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు పువ్వుల కోసము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంట్లో ఉండే పువ్వులు అవన్నీ తీసుకొని ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ప్రసాదాలు తిని అక్కడే కాసేపు కాదు చాలాసేపు ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మస్తు అనిపించేది. అసలు టైం అప్పుడే అయిపోయిందా, అప్పుడే 9 days అయిపోయినా అని బాధపడేవాళ్ళమాట. ఎందుకో నాకు వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం. అసలు చాలా అంటే చాలా. ఎందుకో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.